మరిగి ఈ సమస్య ఇట్లే ఉంటే బాగా సంపాదించుకునే మార్గంగా ఆదాయ మార్గంగా మారింది కాబట్టి ఇంకొన్ని పెట్టడమే కానీ తీసే ఆలోచనలు లేరు. విదేశీ పెట్టుబడులు కూడా ఎఫెక్ట్ అవుతాయి అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఐటీ, ఫార్మా, గ్లోబల్ కంపెనీస్, ఇన్వెస్టర్స్. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ విట్నెస్ అండి. నేను అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళితే చాలా హ్యూజ్ టవర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి కానీ బట్ ఆక్యుపేషన్ లేదు. ఎందుకు ఆక్యుపేషన్ లేదని అడిగితే రిజిస్ట్రేషన్స్ చేయడం లేదని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేయడం లేదని చెప్పానంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ డిమాండ్ చేస్తున్నారంటే క్రోర్స్ విల్ అసలు మనం వింటే షాక్ అవుతాం అనమాట. అంత పెద్ద హ్యూజ్ అమౌంట్స్ ఇదవుతా ఉంటే మేము కట్టిన దానికేనో దీనికే మాకు వైబిలిటీ లేని పరిస్థితుల్లో నీకెక్కడ ఇస్తామని చెప్పి అవన్నీ చాలా హ్యాలోగా ఉన్నాయి. నేను చూసా. దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఐటీ, ఫార్మా, గ్లోబల్ కంపెనీస్, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ వీళ్ళు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ డిస్ప్యూట్స్ అవన్నీ చూసి బాబాయ్ అని చెప్పి దండం పెట్టి వాళ్ళు పక్కన బెంగళూరుకి ఎక్కడికో వెళ్ళిపోతున్న పరిస్థితి. అదే దీనివల్ల ఆర్థికంగా ఎంత నష్టం జరుగుతుంది అనేది ప్రభుత్వ పెద్దలు గుర్తించకపోతే దేశంగా రాష్ట్రంగా చాలా నష్టపోతామండి. చాలా నష్టపోతాం. అసలు ఈ ప్రాపర్టీస్ అన్ని ప్రజల దగ్గర ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ వల్ల మీకు ఎంత స్టాంప్ డ్యూటీ జనరేట్ అవుతుంది? అది సరిపోవడం లేదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇదేమో క్రోర్స్ అంటే లక్షల కోట్లకి వేల కోట్లకి పెరిగిపోయినప్పుడు ఇవన్నీ కూడా చాలా స్మాల్ థింగ్స్ కింద అదొక ఆయుధంగా మారిపోయింది. ఈ రోజు కొంత కోర్టులు కూడా కొంత దీంట్లో చేయాల్సినంత చేయకపోవడం అది ఖచ్చితంగా కోర్టులే వీటి అన్నిటినీ కూడా మీరు అన్నట్టు చాలా ఇష్యూస్ ని సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతమంది పేదలండి, నిస్సహాయాలు అండి, వాళ్ళు బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకో హృదయ విదారకం చూస్తే. అందుకని ఇది ఏడుపులు. చనిపోయిన వాళ్ళు ఉన్నారు విజయబాబు గారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చనిపోయిన వాళ్ళు చాలా దురదృష్టం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సర్కారే వీళ్ళని ఇంత దారుణంగా పీడిస్తున్నప్పుడు కెన్ వి కాల్ ఇట్ దిస్ ఇస్ డెమోక్రసీ అండి, పీపుల్స్ డెమోక్రసీ? నేను ఇందాక అన్నట్లు వీఆర్ స్టిల్ ఏ డెమోక్రసీ. కొద్ది గొడవ చేస్తేనే ఇప్పుడు 435 వచ్చింది, 444 జియో మొన్న వచ్చింది ఆ ప్రభుత్వం నుంచి. అదో పనికిమాలిన జియో. ఎంతో కొత్త స్పందన ప్రభుత్వం నుంచి కనిపిస్తుంది. మేము గొడవ చేయడం మొదలు పెట్టిన తర్వాత 4-5 గ్రామాలు, ఆవులపల్లి అనే గ్రామం, దామినేడు అనే గ్రామం, ఇంకో 2 ఊర్లు ఉన్నాయి, గుర్తు రావట్లేదు. అవన్నీ తీసేసారు 22A నుంచి. ఇదే మొత్తం రాష్ట్రంలో జస్ట్ టు గివ్ యూ సమ్ ఐడియా అండి. పట్టా భూములు 22A లో పెట్టినవి మనకు తెలిసినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 లక్షల ఎకరాలు, ఎండోమెంట్స్ భూములు 7 లక్షల ఎకరాలు, అది కాక 1 లక్ష ఎకరాలు వక్ఫ్ భూములు, 14, 7, 21 లక్ష ఎకరాలు వక్ఫ్, 22 లక్షల ఎకరాలు. సగటు ల్యాండ్ ఓనర్షిప్ ఎకరం ఉన్నారో ఎంతో ఉంది. అంటే 12 నుంచి 14 లక్షల కుటుంబాలకి ఇది సమస్య. ఇది కాక మళ్ళీ సర్వీస్ ఇనాం ఉందండి 13.5 లక్షల ఎకరాలు. దాంట్లో ఇంకొక అంటే మీరు చూస్తే ఒక 20 లక్షల కుటుంబాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ఇబ్బందులు పడేవాళ్ళు. 2 రాష్ట్రాలకు సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 1 కోటి మంది అంటే 1 crore. ఐ వోంట్ బి సర్ప్రైజ్ సార్. ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్. నేను చెప్పిన నెంబర్ నా అనుమానం చాలా తక్కువ. 1 crore అండి. సో హియర్ ఇన్ హైదరాబాద్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ రోజు మొత్తుకుంటుంది ఏంటంటే ఈ 22A స్పెషల్ రివ్యూ చేయాలి, జెన్యూన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ని డీనోటిఫై చేయాలి, HMDA అప్రూవల్ లేఅవుట్లను ప్రత్యేకంగా కూర్చొని పరిశీలించి దాని ఆ ప్రాసెస్ని ఎక్స్పెడైట్ చేయాలి, సింగిల్ విండో గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేయాలి, సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు జాయింట్ టాస్క్ ఫోర్స్ ఉండాలి. సో ప్రతి సర్వే నంబరు GIS ద్వారా ధృవీకరించాలి, తప్పుగా నమోదైనటువంటి ఆస్తులన్నిటిని కూడా కాల పరిమితిలో తొలగించాలి. కాదన్నట్లయితే లక్షల కుటుంబాలు. మీరు చెప్పిన ఏ ఒక్కదానికి నేను ఏకీభవించాను, ఏ ఒక్కదానికి కూడా ఏకీభవించాను. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో 50-60 వేల కేసులుంటే ఈరోజు ఈ పద్ధతుల్లో 30-40 కేసులు సాల్వ్ చేస్తూ పోతే లెక్కలేస్తే 200 సంవత్సరాలు పడుతుంది. ఇది సాల్వ్ అయ్యే సమస్య కాదు. మీరు రెవెన్యూ అధికారుల చేతిలో ఏ చిన్న అధికారం పెట్టినా అవ్వదు. ఎందుకంటే పెట్టగానే మొదలు పెడతారు లాక్కోవడం. ఇక్కడ జరిగింది ఏంటంటే పొరపాటు. నోటీసు ఇవ్వకుండా పెట్టిన ప్రతి భూమి
యూ హ్యావ్ టు రోల్ బ్యాక్ గుడ్డిగా. శుభ్రంగా ఆ TCS, విప్రో, ఇన్ఫోసిస్ కన్సల్టెంట్లు 1000 మందిని తీసుకురండి, పెద్ద ఖర్చేం కాదు. తీసుకొచ్చి రికార్డులు తీసి, అరే ఇది 2012లో ఏ స్టేటస్ లో ఉంది, పట్టా భూమే, ఇప్పుడు ఎందుకు ఉంది, 22 ఉంది, రోల్ బ్యాక్. అసలు రెవెన్యూ అధికారులు, మీరు రెవెన్యూ అధికారులు పెట్టుకుంటే ఇవ్వండి, ఈ బిల్లులన్నీ రాస్తా కూర్చుంటారు. ప్రతి బిల్లు వాడి చుట్టే తిరుగుద్ది. ప్రతిదీ నేనే చేయాలి, వెరిఫై చేయాలంటాడు. ఇది పెట్టా ఉందా వెరిఫై చేయి, టైటిల్ ఉందా వెరిఫై చేయి, వక్ఫ్ భూమా వెరిఫై అంటే అయిపోయింది, ఫినిష్, మీరు యూఆర్ డన్. మిమ్మల్ని అసలు ఏమీ చేయడు. ఇది నేను మీరు చట్ట విరుద్ధంగా 22లో పెట్టారు. నోటీసు ఇవ్వకుండా పెట్టిన ప్రతి భూమిని రోల్ బ్యాక్ చేయండి. మీరు ఇట్లా కనుక మీరు చెప్పిన అన్ని చేస్తే వీడిచి పిప్పి చేస్తారండి ప్రజల్ని, అంటే ఓవరాల్ ఇష్యూస్ ని నేను డిస్కస్ చేస్తాను. సో దీనికి ది వన్ అండ్ ఓన్లీ సాల్వ్ దీన్ని రెమెడీ ఏంటంటే రోల్ బ్యాక్. మీరు అన్నట్టుగా పొరపాటు చేసినాయి అన్ని, ఐఎమ్ జస్ట్ సేయింగ్ రోల్ బ్యాక్. అయితే కొంతమంది వాదించేది ఏంటంటే విజయబాబు గారు, ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులు ఏమనేదంటే, మేము ఇప్పుడు ఇది మార్చి 10-12 సంవత్సరాలు అయిపోతుంది, ఇవాళ 2026, తెలంగాణలో 2012 ప్రాంతంలో 12-13 ప్రాంతంలో మార్చారు, ఆంధ్రాలో 2014, 15, 16, 17లో మార్చారు. దాని తర్వాత చాలా కేసులు కోర్టుకు వెళ్ళాయి, కొన్ని 22 నుంచి బయటకు వచ్చాయి. ఇదంతా గందరగోళం. ఇప్పుడు రోల్ బ్యాక్ అంటావేంటి అంటారు. నేను అడిగేది ఏంటంటే 1911 నుంచి 2016 వరకు మార్పులన్నీ మీరు గాల్లో గంగలు కలిపారు కదా, మరి అప్పుడు రాలేదు ఈ అడ్డంకులు, అప్పుడు రాలేదా కోర్టు కేసులు? 120 రికార్డు మీరు గంగలు కలిపి 22లో పెట్టావు, తీయరా అంటే ఇప్పుడు లాజిక్లు తీస్తారు. అంటే ఇప్పుడు తీయమంటే లాజిక్ తీస్తారు. అది అసలు ఎట్లా లాజిక్? చాలా సింపుల్ అండి. ఇప్పుడు 25 లక్షల ఎకరాలు ఉన్నాయి, 25 లక్షల ఎకరాల్లో 25,000 ఎకరాలు ఉంటాయి కేసులు. ఓకే, 25,000 పక్కన పెట్టండి, మిగిలిన 24,75,000 ఎకరాలు తీసేయండి 22 నుంచి. ఇందులో కొన్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద మీరు చెప్పారే, కొంతమంది చనిపోయారని చెప్పారు, కొంతమంది ఏమో ఈ రోజుకి సఫర్ అవుతున్న పరిస్థితి, కొంతమంది మీద దారుణంగా దౌర్జన్యం చేసి సీనియర్ సిటిజన్స్ మీద వాళ్ళు గ్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇన్ దిస్ రిగార్డ్ వీ హ్యావ్ టు డిమాండ్ దాని మీద ఎట్లా అంటే NHRCకి దీనికి ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి, కోర్టులు సుమోటోగా తీసుకోవాలనేటువంటి దాన్ని కూడా ప్రజల నుంచి వాళ్ళకి అభ్యర్థన వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మీరు అన్నట్టు ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, దీన్ని ఒక ప్రజల ద్వారానే సాధ్యం అవుతుంది. మేము వీలైనంత వరకు ప్రజలను చైతన్యవంతపరచడానికే ప్రయత్నిస్తున్నాం. వచ్చే వారం విజయనగరంలో గట్టిగా నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఆ తర్వాత శ్రీకాకుళంలో, 2 వారాల తర్వాత విశాఖపట్నంలో, వనపర్తి వాళ్ళు మన మహబూబ్నగర్ నుంచి ఫోన్ చేసి వాళ్ళు కాస్త రావాల్సిందే అన్నారు, అక్కడ బాధితులు. వి థింక్ వి అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ చక్రవర్తి గారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద 99 టీవీ, ఇవాళ టీవీ ముఖంగానే చెప్తున్నా, ఇది ఒక లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇష్యూ, సఫరర్స్ ఇష్యూ. సో ది 99 టీవీ is always with the public welfare, so that we will support and we will join with your genuine cause. Thank you అండి. Thank you very much. Thank you sir. మరో అంశం, జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా